గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక కొత్త కాన్సెప్ట్ నేర్చుకోబోతున్నాం. అదే యూఐ పాలసీస్. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ టైం విన్నప్పుడు చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది. కానీ ఇది రిపీటెడ్‌లో మీరు వింటే ఒక 1, 2, 3 టైమ్స్ మీరు వింటే ఖచ్చితంగా అది చాలా ఈజీ అనిపిస్తుంది. అలాగే ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ కూడా మీరు ఒక 2 టైమ్స్ చేస్తే ఇట్స్ వెరీ ఈజీ అనిపిస్తుంది మీకు. అండ్ మోరోవర్ టాపిక్‌లోకి మనం వెళ్ళే ముందు మనం ఇంతవరకు బేసిక్స్ నేర్చుకున్నాం కదా! ప్రీవియస్ వీడియో నుంచి మనం కస్టమైజేషన్ పార్ట్ స్టార్ట్ చేసాం. కస్టమైజేషన్ పార్ట్‌లో ఫస్ట్‌ది మనం క్లయింట్ సైడ్ వర్సెస్ సర్వర్ సైడ్ నేర్చుకున్నాం. మీకు ఆ టాపిక్ గాని ఐడియా ఉంటే, ఈ టాపిక్ అనేది మీకు ఇంకా సింపుల్‌గా అర్థమవుతుంది. అండ్ మూవింగ్ ఇంటు ద టాపిక్. యూఐ పాలిసీస్. యూఐ పాలిసీస్ అనేది ఫార్మ్ యొక్క బిహేవియర్‌ని డైనమిక్‌గా చేంజ్ చేస్తుంది. అంటే ఒక యూజర్‌కి కావాల్సిన విధంగా ఫార్మ్ యొక్క ఫీల్డ్స్ యొక్క బిహేవియర్‌ని డైనమిక్‌గా చేంజ్ చేస్తుంది. అదే యూఐ పాలిసీస్ అంటే. మీకింకా సింపుల్‌గా అర్థం కావాలంటే, ఒక ఫార్మ్‌లో మల్టిపుల్ ఫీల్డ్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఆ ఫీల్డ్ యొక్క బిహేవియర్‌ని యూజర్‌కి కావాల్సిన విధంగా అది చేంజ్ చేయగలదు. అది యూఐ పాలిసీ యొక్క వర్క్. అంటే మీకు అర్థం కావడం కోసం ఇంకా సింపుల్‌గా చెప్తా. ఇప్పుడు ఒక ఫార్మ్‌లో షార్ట్ డిస్క్రిప్షన్ అనేది ఉంది. ఇప్పుడు ఆ షార్ట్ డిస్క్రిప్షన్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ పెట్టాలి. సో, యూఐ పాలిసీ అనేది వర్క్ చేస్తుంది. అలాగే షార్ట్ డిస్క్రిప్షన్ అనేది రీడ్ ఓన్లీ పెట్టాలి. అంటే మీరు ఒక్కసారి డేటా ఇన్‌పుట్ చేస్తే మళ్ళీ మళ్ళీ మార్చకుండా మార్చకూడదు కాబట్టి సో, రీడ్ ఓన్లీ పెట్టాలనుకుంటున్నారు. సో, అది కూడా చేయొచ్చు. అలాగే షో ఆర్ హిడెన్ కూడా చేయొచ్చు. అంటే మీకొక ఓవర్‌వ్యూ ఇస్తాను వినండి. యూఐ పాలిసీస్ అనేవి మెయిన్‌గా క్లయింట్ సైడ్ అనేది రన్ అవుతుంది. క్లయింట్ సైడ్ అంటే బ్రౌజర్ సైడ్. లైక్ క్రోమ్ ఆర్ బ్రేవ్, ఇలా బ్రౌజర్ సైడ్ అనేది రన్ అవుతుందన్నమాట. ఓకేనా? అంటే యూఐ పాలిసీస్ అనేది క్లయింట్ సైడ్. యూఐ పాలిసీస్ చేయడానికి కోడింగ్ ఏమైనా రావాలా అంటే నో, అవసరం లేదు. యూఐ పాలిసీస్‌కి కోడింగ్ అవసరం లేదు. మాక్సిమం అవసరం లేదు. కానీ కొన్ని రేర్ కేసెస్‌లో కోడింగ్ అనేది అవసరం. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి యూఐ పాలిసీస్ యొక్క మెయిన్ 3 పర్పసెస్ ఏంటి అంటే ఫస్ట్‌ది ఒక ఫీల్డ్‌ని మ్యాండేటరీ కింద చేయొచ్చు, లేదా రీడ్ చేయొచ్చు, లేదా షో ఆర్ హిడెన్ చేయొచ్చు. మెయిన్ ఈ 3 పర్పసెస్ కోసమే యూఐ పాలిసీ. గుర్తుపెట్టుకోండి. యూఐ పాలిసీస్ యొక్క మెయిన్ 3 పర్పసెస్ ఏంటి అంటే మ్యాండేటరీ. అంటే ఆ ఫీల్డ్‌ని నువ్వు ఖచ్చితంగా మ్యాండేటరీ చేయొచ్చు, చేయకపోవచ్చు. మ్యాండేటరీ పెడితే ఖచ్చితంగా ఫీల్డ్ ఫిల్ చేస్తే గాని ఫార్మ్ అనేది సబ్మిట్ అవ్వదు. ఆ ఫీల్డ్ ఫిల్ చేయకపోతే ఫార్మ్ అనేది సబ్మిట్ అవ్వదు. మ్యాండేటరీ పెట్టావు కాబట్టి ఆ ఫీల్డ్‌ని ఫిల్ చేస్తేనే ఆ ఫార్మ్ అనేది సబ్మిట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ రీడ్. రీడ్ అంటే ఒక్కసారి నువ్వు డేటా ఇన్‌పుట్ చేసావు అంటే, మళ్ళీ అందులో నువ్వు డేటాకి ఇన్‌పుట్ చేయడం అవ్వదనమాట. ఓకేనా? అదే రీడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అంటే రీడ్‌లో మీరు జాగ్రత్తగా వింటే, రీడ్ అంటే ఓన్లీ రీడ్ మాత్రమే చేస్తుంది. మళ్ళీ రైట్ ఆపరేషన్ అనేది పెర్ఫార్మ్ చేయలేము ఒకసారి సేవ్ చేశాక. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్‌ది షో ఆర్ హిడెన్. నువ్వు కొన్ని కండిషన్స్ అప్లై చేసి, కొన్ని ఫీల్డ్స్‌ని ఆ ఫార్మ్‌లో నువ్వు అయితే చూపిస్తావు, లేదా చూపించవనమాట. సో, ఈ వీడియో కొంచెం లెంతీ ఉండొచ్చు. ఎందుకంటే మీకు ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ బాగా అర్థం అవ్వడం కోసం నేను మోర్ ఎగ్జాంపుల్స్‌తో మీకు చెప్దాం అనుకుంటున్నా. సో, మీకు ఇంతవరకు ఒక జస్ట్ ఒక సింపుల్ క్లారిటీ వచ్చుంటుంది. కానీ మీకు ఓవరాల్ క్లారిటీ రావడం కోసం ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ అనేది మనం చేద్దాం. ఇప్పుడు ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ మనం చేయడానికి ఫస్ట్ ఆల్ సెక్షన్‌లోకెళ్ళి నేను మీకు యూఐ పాలిసీస్ చెప్తున్నాను కాబట్టి యూఐ పాలిసీస్ అని సెర్చ్ చేస్తాను. ఇక్కడ సిస్టమ్ యూఐ అండర్‌లో ఇక్కడ సిస్టమ్ యూఐ ఓకే. ఇక్కడ సిస్టమ్ యూఐ అండర్‌లో యూఐ పాలిసీస్ అని వచ్చింది. సో, ఇక్కడ సెర్చ్ చేస్తే మీకు ఓవరాల్‌గా ఎన్నొచ్చాయి చూడండి. 2852 ఎన్ని 2852 యూఐ పాలిసీస్ ఉన్నాయి. అంటే ఇది ఒక్క టేబుల్ యూఐ పాలిసీయా అంటే కాదు. మల్టిపుల్ టేబుల్స్ యొక్క యూఐ పాలిసీ. అంటే మన దగ్గర ఎన్ని టేబుల్స్ ఉన్నాయి? మీకు ఇన్ని రోజులు ఓన్లీ కొన్ని టేబుల్ పేర్లే చెప్పాను. ఇన్సిడెంట్, ప్రాబ్లమ్, చేంజ్ మేనేజ్మెంట్. కానీ మనకి తెలియకుండా ఉన్న టేబుల్ నేమ్స్ ఇన్నున్నాయి. ఓకేనా? ఇవన్నీ మనం ఫర్దర్‌గా చూద్దాం. ఇవన్నీ టేబుల్ నేమ్స్. అంటే ఇన్ని టేబుల్స్‌లో అన్ని రికార్డ్స్ యొక్క యూఐ పాలిసీస్ అన్నమాట ఇవి. ఓకేనా? అండ్ మనం ఇంతవరకు దేని గురించి నేర్చుకున్నాం? ఇన్సిడెంట్ టేబుల్ గురించి నేర్చుకున్నాం కాబట్టి, ఇన్సిడెంట్ టేబుల్‌లో ఉన్న యూఐ పాలిసీని మనం చూద్దాం. ఇన్సిడెంట్ డాట్ లిస్ట్ అంటే ఇలా ఒక న్యూ ట్యాబ్‌లో ఓపెన్ అవుతుంది. సో, మనకి సర్వీస్ అప్లికేషన్ నావిగేటర్‌ని మాటిమాటికి యూజ్ చేసుకోవడం కోసం ఒక న్యూ ట్యాబ్‌లో ఇన్సిడెంట్ టేబుల్‌ని ఓపెన్ చేశాను. ఇప్పుడు యూఐ పాలిసీస్‌ని మనం ఎలా ఓపెన్ చేయొచ్చు అంటే వెయిట్. హ్మ్. అయితే యూఐ పాలిసీస్ ఓపెన్ చేయడానికి మనం కాలమ్ ఆప్షన్స్ ఉంటాయి కదా! ఇగోండి ఇక్కడ వెయిట్ చేయండి. ఇక్కడ కాలమ్ ఆప్షన్స్ వస్తాయి కదా! కాలమ్ ఆప్షన్స్‌లో పాలిసీస్‌లోకి వెళ్లి ఇక్కడ యూఐ పాలిసీస్ అని సెలెక్ట్ యూఐ పాలిసీస్ అని
ఇప్పుడు చూడండి 18 యూఏ పాలిసీస్ ఉన్నాయి. అంటే ఇన్సిడెంట్ టేబుల్‌కి సంబంధించిన 18 యూఏ పాలిసీస్ అనేవి ఉన్నాయి. అంటే ఇన్సిడెంట్ టేబుల్, ఇన్సిడెంట్ టేబుల్‌లో ఇన్సిడెంట్ రికార్డ్స్ ఉంటాయి కదా! ఆ ఇన్సిడెంట్ రికార్డ్‌ని మీరు ఒకటి ఓపెన్ చేస్తే దానికి ఆల్రెడీ కొన్ని యూఏ పాలిసీస్ అనేవి అప్లై అయ్యి ఉన్నాయి ముందే. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థం కావడం కోసం ఇన్సిడెంట్ డాట్ లిస్ట్ అని ఓపెన్ చేసి ఇక్కడ ఒక ఇన్సిడెంట్‌ని ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ చూడండి మీకు ఫీల్డ్స్‌ని అయితే మాండేటరీ కింద సెట్ చేయొచ్చు. లేకపోతే రీడ్ కింద సెట్ చేయొచ్చు. లేదా షో ఆర్ హిడెన్ కింద సెట్ చేయొచ్చు అని చెప్పాను. ఇక్కడ మాండేటరీ ఫీల్డ్స్ ఎన్నున్నాయి? కాలర్ ఒకటుంది. షార్ట్ డిస్క్రిప్షన్ ఉంది. సో, ఇక్కడ యూఐ పాలిసీ అనేది ఆల్రెడీ 2 అప్లై అయ్యి ఉన్నాయన్నమాట. ఓకేనా? ఇలాంటి యూఐ పాలిసీస్ అనేవి ఎన్నున్నాయంటే ఇక్కడ 18 యూఐ పాలిసీస్ ఉన్నాయి. ఓకేనా? ఇలా 18 డిఫరెంట్ యూఐ పాలిసీస్ అనేవి సెట్ అయ్యి ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీకు చెప్పాను కదా! ఫీల్డ్ సెట్ టు మాండేటరీ ఫర్ ఆల్ స్టేట్స్ అని. ఇది క్లిక్ చేసి చూద్దాం. యూఏ పాలిసీ 1 చూద్దాం. ఇది దేనికి అప్లై అయ్యిందో చూద్దాం. ఓకేనా? ఇది అసైన్‌మెంట్ గ్రూప్‌కి అప్లై అయింది. కాలర్ ఐడీకి అప్లై అయింది. అలాగే షార్ట్ డిస్క్రిప్షన్‌కి కూడా అప్లై అయింది. ఓకేనా? కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే అసైన్‌మెంట్ గ్రూప్‌కి మాండేటరీ అనేది లీవ్ ఎలోన్ ఉంది. అంటే దీనికి అప్లై లేదు. సో, దేనికుంది? ట్రూ అని మాండేటరీ, కాలర్ ఐడీకి ఉంది, షార్ట్ డిస్క్రిప్షన్‌కి ఉంది. ఈ రెండిట్లికి ట్రూ అని ఉంది. అంటే దానికి అర్థం ఏంటి అంటే ఇక్కడ చూడండి కాలర్, షార్ట్ డిస్క్రిప్షన్, అసైన్‌మెంట్ గ్రూప్ చూడండి. కాలర్, షార్ట్ డిస్క్రిప్షన్ అనేది మ్యాండేటరీ. సో, మ్యాండేటరీ దగ్గర ఇక్కడ ట్రూ అని ఉంది. ఓకేనా? సో, ఈ అసైన్‌మెంట్ గ్రూప్ అనేది నాట్ మ్యాండేటరీ కాబట్టి లీవ్ అని ఉంది. మీకు మెయిన్‌గా యూఐ పాలిసీస్ మొత్తం అర్థమయ్యేది ఈ మినిట్‌లోనే. మీరు హైలైట్ చేసి పెట్టుకోండి. సెవెంత్ మినిట్ దగ్గర యూఐ పాలిసీస్ అనేది మొత్తం మీకు క్లారిటీ వచ్చేసింది. యూఐ పాలిసీస్ అనేది ఫార్మ్ యొక్క ఫీల్డ్స్‌ని డైనమిక్‌గా యూజర్‌కి కావాల్సినట్టుగా మార్చుకోవడం కోసమే యూఐ పాలిసీస్ వాడతాం. యూఐ పాలిసీస్ అనేవి మెయిన్‌గా 3 పర్పసెస్ కోసం వాడతాం. అదేంటి అంటే ఫార్మ్ యొక్క ఫీల్డ్‌ని మ్యాండేటరీ కింద సెట్ చేయొచ్చు. లేదా విజిబుల్ అంటే షో ఆర్ హిడెన్. విజిబుల్ అంటే ఏంటి? అయితే కనబడుతుంది లేదా కనబడకుండా పోతుంది. లేదా మ్యాండేటరీ, షో ఆర్ హిడెన్ లేదా రీడ్ ఓన్లీ. ఓకేనా? ఈ మెయిన్ 3 పర్పసెస్ కోసమే యూఐ పాలిసీస్ అనేది వాడతాం. ఓకేనా? మీకు చెప్పినట్టుగా సెవెంత్ మినిట్ మీరు హైలైట్ చేసుకోండి. సెవెంత్ మినిట్ టు ఎయిత్ మినిట్ మీరు చూస్తే యూఐ పాలిసీస్ మొత్తం అర్థమైపోతాయి. యూఏ పాలిసీస్ మెయిన్ పర్పస్ ఈస్ ఫార్మ్ యొక్క ఫీల్డ్ యొక్క ఫార్మ్ యొక్క ఫీల్డ్ డైనమిక్‌గా యూజర్‌కి కావాల్సినట్టుగా మార్చుకోవచ్చు. కస్టమైజేషన్ చేసుకోవచ్చు. మెయిన్ 3 పర్పసెస్ ఒక ఫార్మ్ యొక్క ఫీల్డ్‌ని మ్యాండేటరీ సెట్ చేయొచ్చు. లేదా విజిబుల్ షో ఆర్ హిడెన్ చేసుకోవచ్చు. లేదా రీడ్ ఓన్లీ కూడా చేసుకోవచ్చు. నౌ వి ఆర్ గోయింగ్ ఇంటు ద ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్. 8 మినిట్స్ మనం ఇంట్రొడక్షన్ మాత్రమే చూసాం. ఓకేనా? ఇప్పుడు యూఏ పాలిసీస్‌లో ఫస్ట్‌ది ఏంటి? మ్యాండేటరీ ఫీల్డ్. మ్యాండేటరీ ఫీల్డ్ ఇక్కడ ఏంటి? కాలర్ ఆర్ షార్ట్ డిస్క్రిప్షన్ ఉంది. నేనేం చేస్తాను అంటే ఆహ్, అసైన్డ్ టు కూడా అసైన్ టు కూడా ఏం చేద్దాం? మ్యాండేటరీ చేద్దాం. ఈ అసైన్ టు మ్యాండేటరీ ఎలా చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఏ పాలిసీస్‌లోకెళ్ళాలి. ఇక్కడ ఒక ఫార్మ్ ఓపెన్ చేశాక ఇక్కడ కన్ ఫార్మ్ కా ఫార్మ్ మెనూ నుంచి కూడా మనం ఓపెన్ చేసి యూఏ పాలిసీస్‌కెళ్ళొచ్చు. ఓకేనా? కాన్ఫిగర్ యూఏ పాలిసీస్. యూఏ పాలిసీస్‌లోకెళ్ళి ఇక్కడ న్యూ క్లిక్ చేస్తున్నాం. న్యూ క్లిక్ చేసి ఇక్కడ షార్ట్ డిస్క్రిప్షన్ మేకింగ్ అనదర్ ఫీల్డ్ మ్యాండేటరీ. ఓకే. మీకేం చెప్పాను షార్ట్ డిస్క్రిప్షన్ జస్ట్ ఏదో పెట్టేసాను. ఇక్కడ సబ్మిట్ కొడతా. సబ్మిట్ కొట్టగానే మన ఏ పాలిసీ ఏంటి మనం ఏమనుకున్నాం లైక్ అసైన్డ్ టు అనేది మ్యాండేటరీ అవ్వాలి. సో, అంటే ఏ పాలిసీ యొక్క యాక్షన్ ఏంటి ఇక్కడ? అసైన్ టు అనేది మ్యాండేటరీ అవ్వడం మన యొక్క యాక్షన్ అనమాట. సో, నేను క్రియేట్ చేసింది ఏది? ఎక్కడుంది? మేకింగ్ అనదర్ ఫీల్డ్ మ్యాండేటరీ ఉంది కదా! ఇది ఓపెన్ చేస్తా. ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ కిందన యూఐ పాలిసీ యాక్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇదిగోండి యూఐ పాలిసీ యాక్షన్. ఇక్కడ న్యూ క్లిక్ చేసి ఇక్కడ ఫీల్డ్ నేమ్ ఉంది కదా! మనం ఏదైతే ఫీల్డ్ యొక్క బిహేవియర్‌ని మార్చాలనుకుంటున్నామో, ఏదైతే ఫీల్డ్ యొక్క బిహేవియర్‌ని మనకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేయాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేయాలి.
ఓకేనా? దేన్ని సెలెక్ట్ చేస్తాం ఇక్కడ అసైన్డ్ టు ని సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసి ఇక్కడ మ్యాండేటరీ, విజిబుల్ మీకు చెప్పాను కదా! యూఏ పాలిసీ యొక్క మెయిన్ 3 పర్పసెస్ ఏంటి? మ్యాండేటరీ, విజిబుల్, రీడ్ ఓన్లీ. సో, ఇక్కడ మ్యాండేటరీని నేను ఏం చేస్తున్నానంటే ట్రూ కింద పెట్టేస్తున్నానన్నమాట. ట్రూ కింద పెట్టి ఇక్కడ సబ్మిట్ చేస్తున్నా. సబ్మిట్ చేస్తే ఏమవుతుందో చూడండి. ఓకేనా? సబ్మిట్ చేశాం కదా! సబ్మిట్ చేసి ఇప్పుడు బ్యాక్ రండి. ఇక్కడ చూడండి ఫీల్డ్ సెట్ టు మ్యాండేటరీ దగ్గర 4 వస్తాయి. రైట్. ఇంకా అది రీలోడ్ అవ్వలేదు కదా ఫామ్. ఇక్కడ చూసారా? అసైన్డ్ టు దగ్గర ఏమొచ్చిందో మ్యాండేటరీ వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఈ యూఏ పాలిసీస్‌లో ఫస్ట్‌ది మ్యాండేటరీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే షో ఆర్ హిడెన్ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. యూఏ పాలిసీస్ అనేది మెయిన్‌గా ఎలా ఉంటదంటే ఒక కండిషన్ అప్లై చేస్తాం. ఆ కండిషన్ బట్టి మన డైనమిక్ బిహేవియర్‌ని చూజ్ చేసుకుంటాం. ఈ కండిషన్ అయితేనే నువ్వు అలా బిహేవ్ చెయ్యి అని చెప్తామనమాట. సో, ఇక్కడేంటి కేటగరీ దగ్గర నేను డేటాబేస్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ కేటగరీ దగ్గర డేటాబేస్ అయితే ఇక్కడుందా? ఈ సర్వీస్ ఆఫరింగ్ ఉంది కదా! ఇది హైడ్ చేద్దాం అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకల ఆల్రెడీ చేశాను ఇది. కేటగరీ అనేది డేటాబేస్ కింద అప్లై పెడితే సర్వీస్ కనపడదు చూడండి. చూడండి. సాఫ్ట్‌వేర్ పెడితే సర్వీస్ కనబడుతుందా? కేటగరీ దగ్గర డేటాబేస్ పెడితే సర్వీస్ అనేది కనబడదు. సో, ఇప్పుడు అలాగే మీకది నేర్పించడం కోసం సాఫ్ట్‌వేర్ అని పెడితే సర్వీస్ ఆఫరింగ్ అనేది కనబడకుండా చూడాలి. పోనీ అంతెందుకు సాఫ్ట్‌వేర్ పెడితే సర్వీసే మళ్ళీ కనబడకుండా చూద్దాం. ఎలాగైతే డేటాబేస్ పెడితే సర్వీస్ కనబడట్లేదో, అలాగే సాఫ్ట్‌వేర్ అని పెడితే సర్వీస్ కూడా కనబడకుండా ఉండే విధంగా చేద్దాం. ఓకేనా? చలో. ఇది ఎలా చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి క్లోజ్ చేసేయండి. వీటితో మనకు పని లేదు. ఇప్పుడు మనం ఏంటి ఇన్సిడెంట్ డాట్ లిస్ట్ అని ఓపెన్ చేసి ఒక ఇన్సిడెంట్ ఓపెన్ చేసి అక్కడే ఒక యూఐ పాలసీని ఓపెన్ చేద్దాం. కాన్ఫిగర్లోకి వెళ్ళి సారీ గైస్ ఇలా ఓపెన్ చేయడం ఒకటే ఇబ్బంది నాకు మిగతాదంతా ఓకే కానీ ఇలా ఒక దగ్గర ఉండట్లేదు. వై యార్ సారీ లాగ్ అయిపోతుంది ఇక్కడ. ఏయ్ అది వచ్చింది చేసేసాం గైస్. ఓకే. ఇప్పుడు ఈ యూఐ పాలసీస్ లో మనం ఏం చేస్తాము అంటే సింపుల్ గా మీకు ఇందాక ఏం చెప్పాను న్యూ కొట్టమని చెప్పాను. న్యూ నొక్కి మనం ఒక యూఐ పాలసీని క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటి మీకు షో ఆర్ హిడెన్ కదా అప్లై చేస్తున్నాను. షో ఆర్ హిడెన్ ఐఎమ్ డూయింగ్ నౌ. ఓకే. ఇక్కడ మీరు సబ్మిట్ చేయాలన్నమాట ఇది లేదా సేవ్ చేయాలి. సబ్మిట్ చేస్తే బ్యాక్ వచ్చేస్తుంది. సేవ్ చేయాలి. ఓకేనా? లేదా మీకు మళ్ళీ చూపిస్తున్నాను అండి. ఎందుకు ఇలా ఇంత చేయడం అవసరమా అంటే న్యూ కొట్టి ఇప్పుడు షార్ట్ డిస్క్రిప్షన్ నో షో ఆర్ హిడెన్ ప్రాక్టీస్. సో ఇక్కడ సేవ్ కొడితే ఏ పాలసీ యాక్షన్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి. చూసారా? ఏ పాలసీ యాక్షన్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు సబ్మిట్ కొడితే బ్యాక్‌కి వెళ్ళి అక్కడ ఓపెన్ చేయొచ్చు. లేదా సేవ్ కొడితే ఇక్కడే ఓపెన్ చేయొచ్చు. సో, ఓకే. నేను కండిషన్ అప్లై చేశానా? షార్ట్ డిస్క్రిప్షన్ అప్లై చేశాను గానీ, సారీ మీకు ఒక క్లారిటీ ఇస్తాను వెయిట్ చేయండి. ఇక్కడ వెన్ టు అప్లై కండిషన్ అప్లై చేయలేదు. ఇక్కడ షార్ట్ డిస్క్రిప్షన్ పెట్టా. కానీ వెన్ టు అప్లై కూడా యాడ్ చేయాలి కదా మనం. కేటగిరీ అనేది సాఫ్ట్‌వేర్ అయితే ఇప్పుడు దీన్ని సేవ్ చేయండి. సేవ్ చేసి ఇక్కడ యూఐ పాలిసీ ఓపెన్ అవుతుంది కదా! ఇక్కడ యాక్షన్ యాడ్ చేయండి. కేటగిరీ అనేది సాఫ్ట్‌వేర్ అయితే మనం ఏం చేయాలనుకుంటున్నామంటే దేన్నైతే కనబడకూడదు అనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేయాలి.
మనం ఏది కనపడకూడదు అనుకుంటున్నాం? సర్వీస్ అనేది కనపడకూడదు అనుకుంటున్నాం. సో, దీన్ని సెలెక్ట్ చేసి విజిబుల్ ఫాల్స్. ఓకే. అయిపోయింది. ఇప్పుడు చూడండి. ఇన్సిడెంట్ డాట్ హిస్ ఇందులోకెళ్ళి ఒక ఇన్సిడెంట్ ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసి ఇక్కడ కేటగిరీ అనేది సాఫ్ట్‌వేర్ పెడితే సర్వీస్ అనేది కనబడట్లేదు. కేటగిరీ అనేది హార్డ్‌వేర్ పెడితే సర్వీస్ అనేది కనబడుతుంది. కేటగిరీ అనేది డేటాబేస్ పెట్టినా సర్వీస్ అనేది కనబడట్లేదు. మీకు ఏం చెప్పాను, కేటగిరీ అనేది సాఫ్ట్‌వేర్ పెడితే పాస్వర్డ్ రీసెట్ పెట్టాం కదా! ఇప్పుడు కేటగిరీ అనేది సాఫ్ట్‌వేర్ పెడుతుంది చూడండి. సర్వీస్ అనేది మాయమైపోద్ది. ఓకేనా? ఇప్పుడు రీడ్ ఓన్లీ చేయాలి. రీడ్ ఓన్లీ మీకు ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానంటే, ఇక్కడ హాయ్ ఐ యామ్ ప్రవీణ్ అని కొడితే ఇక్కడ సేవ్ చేస్తాను. సేవ్ చేశాక ఓకే. ఇక్కడ మ్యాండేటరీ కదా! అసైన్డ్ టు అని చెప్పి దేన్నో ఒకదానికి అసైన్ చేయాలి. దీనికి అసైన్ చేస్తానయ్యా. ఓకేనా? ఇక్కడ ఏంటి హాయ్ ఐ యామ్ ప్రవీణ్ అని చెప్పానా? ఇక్కడ సేవ్ చేస్తాను. ఇప్పుడు రీడ్ ఓన్లీ కాదిది. ప్రెజెంట్ అయితే ఇది రీడ్ ఓన్లీ కాదు. సరే ఇప్పుడు మళ్ళీ ఏదైనా టైప్ చేస్తాను. హాయ్ అని మళ్ళీ సేవ్ చేస్తాను. ఇలా నేను ఎన్ని సార్లైనా చేయొచ్చు. అంటే ఇక్కడ రైట్ ఆపరేషన్ అనేది నేను పెర్ఫార్మ్ చేస్తున్నాను. కానీ ఈ షార్ట్ డిస్క్రిప్షన్ అనేది నేను రీడ్ ఓన్లీ కింద చేయాలనుకుంటున్నాను. సో, ఇప్పుడు ఈ రీడ్ ఓన్లీ కింద చేయడం కోసం మళ్ళీ నేను ఇదే పాలిసీ అనేది అప్లై చేయాలి. ఎలా అప్లై చేస్తానో చూడండి. ఇక్కడ మళ్ళీ కాన్ఫిగర్ ఏయ్! ఈసారి మాత్రం సెక్రటరీ లోనే వెళ్తాను చూడండి. కాన్ఫిగర్ అయ్యా! సారీ. ఆ! ఇది బెస్ట్ కదా! ఇది బెస్ట్. ఇందులో న్యూకెళ్ళి మీకేం అప్లై చేద్దాం అనుకున్నా రీడ్ ఓన్లీ కదా! దిస్ టైమ్ రీడ్ ఓన్లీ ఐయామ్ ప్రాక్టీసింగ్. ఓకే. ఇక్కడ వెన్ టు అప్లై కండిషన్ కూడా చేయాలి కదా! ఇక్కడ వెన్ టు నీ సరదా కోసం ఇక్కడ వెన్ టు కండిషన్ అప్లై చేయకపోయినా పర్లేదు. ఎందుకో చూపిస్తాను చూడండి. షార్ట్ డిస్క్రిప్షన్ మీరు ఇప్పుడు ఇది సేవ్ చేస్తే మీరు సేవ్ చేస్తే ఏ యాక్షన్ అనేది ఓపెన్ అవుతుంది. కిందకెళ్ళి న్యూ కొట్టండి. కొట్టి ఇప్పుడు షార్ట్ డిస్క్రిప్షన్ అనేది రీడ్ ఓన్లీ ట్రూ పెడుతున్నా. ట్రూ పెట్టి సబ్మిట్ చేస్తున్నా. సబ్మిట్ చేసి ఓకే. ఫామ్‌ని రీలోడ్ చేద్దాం. ఇక్కడ చూడండి రీలోడ్ చేసే ముందు ఇక్కడ మీకు బల్బ్ అనేది నార్మల్‌గా కనబడుతుంది కదా! అంటే ఇప్పుడు నువ్వు రైట్ చేసుకోవచ్చు అని అర్థం. కానీ ఫార్మ్‌ని రీలోడ్ చేసాక ఎలా అవుతుందో చూడండి. చూసారా? రీడ్ ఓన్లీ కింద మారిపోయింది. ఇప్పుడు నువ్వు మళ్ళీ ఏం టైప్ చేద్దామన్నా అవ్వదు. సో, ఇది కంప్లీట్‌గా అబౌట్ యూఐ పాలిసీ. మీకు ఇంకా ఎగ్జాంపుల్స్‌తో కావాలి అంటే చెప్పండి. మళ్ళీ ఫస్ట్ నుంచి మొత్తం అన్నీ చేసి మీకు చూపిస్తాను. మీకు ఫస్ట్ టైమ్ చూసినప్పుడు ఇది ఖచ్చితంగా అర్థం కాకపోవచ్చు. ఒక 2, 3 సార్లు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో, ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ కాన్సెప్ట్. ఒకసారి చూస్తే చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ మళ్ళీ మళ్ళీ చూస్తే చాలా ఈజీగా అనిపిస్తుంది. సర్వీస్ నౌ అనేది ముందుకెళ్తున్న కొద్దీ ఒక్కొక్కసారి చూస్తే చాలా కష్టంగా అనిపిస్తది. కానీ రోజుకొక కాన్సెప్ట్ పెట్టుకొని డైలీ నేర్చుకుంటే అయిపోతుంది. లేదా రోజుకొక 3 కాన్సెప్ట్స్ పెట్టుకోండి. 10 డేస్‌కొచ్చేసరికి 30 కాన్సెప్ట్స్ అవుతాయి. సో, మీకు చాలా నాలెడ్జ్ ఉంటున్నట్టే. సో, మనకి ఇంటర్వ్యూలో క్లియర్ చేయడానికి మనకు బేసిక్స్ కాన్సెప్ట్స్ వస్తే చాలు. సో, మనం ఏం చేద్దామంటే ఈ సర్వీస్‌నౌ నేర్చుకున్నంత కాలం సర్వీస్‌నౌ మన టెక్ విత్ సీఎస్‌ఏ ప్రీతం ఏం చెప్పాడో అక్కడ ఒక 42 వీడియోస్ ఉన్నాయి. అవి కవర్ చేద్దాం. దాని తర్వాత క్యాడ్‌కి ఒక 36 వీడియోస్ ఉన్నాయి. అవి కూడా కవర్ చేద్దాం. ఈ 2 మాడ్యూల్స్ కంప్లీట్ అయిపోతే హెచ్ఎస్ఆర్‌డీకి వెళ్దాం.
హోప్ మనకి క్యాంపస్ డే వచ్చే లోపు ఈ 3 మాడ్యూల్స్ మనం కంప్లీట్ చేద్దాము అని మనం కోరుకుందాం. ఓకేనా? ఏది సీఎస్ఏ, సీఏడీ, హెచ్ఎస్ఆర్‌డీ ఇలా ఎన్ని మాడ్యూల్స్ కంప్లీట్ చేసి నీ రెజ్యూమ్‌లో పెట్టుకుంటావో అంత బెనిఫిట్ నీకే ఉంటది. యాప్టిట్యూడ్ రౌండ్ అలాగే కోడింగ్ రౌండ్ మనం అక్కడ క్లియర్ చేయొచ్చు. ఎందుకంటే ఎస్‌క్యూఎల్ క్వెషన్స్ విత్ కోడింగ్ క్వెషన్సే ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లమ్. అలాగే ఫైనల్ రౌండ్‌కెళ్ళాక నీకు సీఎస్ఏ వచ్చి, సీఏడీ వచ్చి, అలాగే నెక్స్ట్ హెచ్ఎస్ఆర్‌డీ వచ్చి, అలాగే నువ్వు సర్వీస్ నౌ మీద ఒక 2, 3 ప్రాజెక్టులు చేసుంటుంటే, నీకన్నా ఇంకెవరిని తీసుకుంటారు? నువ్వు వాడిని ఇంప్రెస్ చేయాలి. నీ రెజ్యూమ్‌లో పెట్టినవి మాత్రమే వాడు నిన్ను అడిగే విధంగా నువ్వు చూసుకోవాలి. ఆ రెజ్యూమ్‌లో పెట్టినవి కూడా నీకు కంప్లీట్‌గా పిన్ టు పిన్ ఎవ్రీ పాయింట్ వచ్చిన విధంగా ఉండాలి. అది నువ్వు వాడికి ఎక్స్‌ప్లెయిన్ చేసే విధంగా ఉండాలి. సో, ఇలా అయితే నిన్ను కాకుండా ఇంకెవరిని తీసుకుంటారు? అదే నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో, పర్లేదు మనం లేట్‌గా స్టార్ట్ చేసినా పర్వాలేదు. కానీ మనం ఎలా ప్రూవ్ చేసుకోవాలంటే వాడికి మనం 1 మంత్‌లో చదివింది 4 మంత్స్ నుంచి చదువుతున్నాం అనే విధంగా మనం వాడికి ప్రూవ్ చేయాలి. ఏ పర్సన్ కెన్ కమ్ బ్యాక్ ఫ్రమ్ ఎనీ సిట్యుయేషన్ ఇఫ్ హి డిసైడెడ్ స్ట్రాంగ్‌లీ. ఓకే. యూ షుడ్ బిలీవ్ ఇన్ యువర్‌సెల్ఫ్.